వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ తర్వాత అంత కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఆయన కొడుకు మిథున్ రెడ్డి. వీళ్ళే కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. కుప్పంలో చంద్రబాబుని అడుగు కూడా పెట్టనివ్వకుండా చేస్తామనేటువంటి విధంగా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, పరిస్థితులు అన్నీ ఒకసారి గమనించినట్లయితే ఒక రేంజ్లో మొత్తం నడిపించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ ఒకసారి గమనించినట్లయితే, ఆవులపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి పాపాలన్నీ ఇన్ని కాదు, ఇక్కడ చేసినటువంటి స్కాములు భారీ స్థాయిలో ఈ ఒక్క ప్రాజెక్టులోనే 600 కోట్ల రూపాయల స్కామ్ కనిపిస్తుంది. ఇక మిగిలినటువంటి ప్రాజెక్టుల్లో ఎంతెంత దోచాడు అనేటువంటి అంశాన్ని ఒకసారి లెక్కలేసి వెలికి తీయాలి, అప్పుడు తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మద్యం కేసులో వాసుదేవరెడ్డికి సోదాలు చేయటం, ప్రస్తుతం ఆయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు. ఇక నెక్స్ట్ టార్గెట్లో ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేది క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ 600 కోట్లతో వదులుతారా, ఇంకేమన్నా పడతాయా అనేది అయితే చూడాలి. మొన్న ఆర్కే రోజా మీద 100 కోట్లకి ఆడుదాం ఆంధ్రాలో స్కాములు జరిగినాయి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆత్యాపాత్య ఫౌండేషన్ చైర్మన్ అని చెప్పి ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రి చెప్పడం జరిగింది 600 కోట్లని. మొత్తానికైతే గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లుగానే కనిపిస్తుంది. మరి ఓవరాల్గా వీటిల్లో అవినీతి జరిగితే వాటిని వెలికి తీయటంలో తప్పు లేదు, కానీ ఆధారాలతోటి కోర్టు ముందు నుంచోబెడితే నిజంగా జరిగి ఉంటే కోర్టులు శిక్షలు వేస్తాయి. కానీ కక్షపూరితంగా వెళితే మాత్రమే పరిస్థితులు వేరేలా ఉంటాయి. ప్రజాక్షేత్రంలో మరలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అసలు ఏం జరిగిందో, వాస్తవాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.